ఎవ్రీబడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరియామ్ మెలోడీస్. లాస్ట్ ఎపిసోడ్ అనమాట హీరో అండ్ హీరోయిన్కి కనుక మ్యారేజ్ జరుగుతూ ఉండేసరికి లోపల అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చి, ఈరోజు నీ పెళ్ళికి అది కనుక మీ నాన్న రాలేకపోతున్నాడు, అయినా సరే రావడానికి నువ్వేం మా సొంత కూతురు ఏమీ కాదు కదా అనేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంక హీరోయిన్కి అది కనుక బాగా కోపం వచ్చేసింది అనమాట. పక్కనే ఉన్న బొకేతో ఆమెను కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి హీరో వచ్చారనమాట. హీరోయిన్ ఆపుంటాడు. అదే టైంకి అక్కడికి అది కనుక ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారనమాట. వీళ్ళిద్దరిని ఫొటోస్ తీయడానికి వచ్చి ఉంటాడు. అది గమనించిన హీరో అంటాడు, ఇప్పుడు మేము ఫొటోస్ తీసుకోము, మీరు మళ్ళీ రాండి అనేసి అక్కడి నుంచి ఆయన్ని పంపించేస్తుంటాడు. అలా పంపించేసి హీరోయిన్ తోటి, ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ నీ చేతిలో ఉంది, ఇప్పుడు నువ్వు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ అది నీ చేతుల్లో నుంచి తప్పించుకుంటుంది, కాబట్టి నువ్వైతే కనుక ఇప్పుడు సైలెంట్గా ఉండనేసి హీరోయిన్కి చెప్తా ఉంటాడు. దానికి హీరోయిన్ అంటే ఏం జరిగినా పర్వాలేదు అనేసి వాళ్ళ అమ్మను కొట్టడానికి చాలా కోపంగా వెళ్తూ ఉండేసరికి ఇంకా హీరోకి ఏం చేయాలో తెలియక గట్టిగా అరిచి ఉంటాడు హీజు అనేసి. వెంటనే హీరోయిన్ అది కనుక సైలెంట్ అయి ఉంటుంది. అలా సైలెంట్ అవి తను ఏడుస్తూ ఉండేసరికి మన హీరో కూడా అనమాట మోకాల మీద కూర్చొని, చూడు హీజు, ఇప్పుడు మన పెళ్ళి అయితే కనుక జరుగుతుంది, చూడు ఈ లోకంలో ఉన్న హ్యాపీనెస్ అంతా నీ ఫేస్లోనే ఉండాలి, దీనికి ఏది కావాలని నేను చేస్తాను, నీ జర్నీలో నేను ఫుల్ సపోర్ట్ నీకు ఇస్తాను, నువ్వేం చేయాలన్నా కానీ నీ వెనకాల నేను ఉంటాను అనేసి మన హీరో చెప్పుంటాడు. దానికి హీరోయిన్ అంటది, నేనైతే కనుక హాన్ ఫ్యామిలీ వాళ్ళందరినీ అయితే కనుక నాశనం చేసేయాలనేసి తను చెప్తా ఉంటుంది. దానికి హీరో అనమాట, సరే అయితే నీ ఇష్టాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, కాబట్టి నీకు నేను తోడుగా ఉంటాననేసి మన హీరో చెప్పుంటాడు. సో వీళ్ళిద్దరిని అయితే కనుక స్టేజ్ మీదకి రమ్మనేసి పిలుచుంటారు. మన హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక ఒకరి చేయి ఒకరు పట్టుకుని అనమాట స్టేజ్ మీదకి వెనక నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి అందరూ అయితే కనుక వీళ్ళిద్దరినే చూస్తూ ఉంటారు. మన హీరో అయితే కనుక చాలా హ్యాపీగా ఉంటారనమాట. మన హీరో వాళ్ళ ఫ్యామిలీకి కూడా అనమాట హీరో అండ్ హీరోయిన్ అలా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే కనుక పెళ్లినాటి ప్రమాణాలు అయితే కనుక చేసుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా అయితే కనుక మన హీరోయిన్కి అయితే కనుక రింగ్ అయితే కనుక పెట్టేసి ఉంటాడు. అలా పెట్టేశాక మన హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అయితే కనుక తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకొని మళ్ళీ హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఉంటారు. దానికి వాళ్ళ అమ్మ అంటది, సారీ అమ్మ, ఈరోజు మీ నాన్నగారిని నేను ఆశీర్వదించడానికి రాలేదు అనేసి అంటూ ఉండేసరికి మన హీరోయిన్ కూడా ఏం పర్వాలేదమ్మా, నువ్వు వచ్చావు కదా అనేసి వాళ్ళ అమ్మని హక్ చేసుకుని, నాకు తెలుసు నాన్న రాకపోవడానికి కారణం నువ్వేనని, నువ్వే రానివ్వలేదనేసి మన హీరోయిన్ చెప్పుంటుంది. అలా చెప్పనమాట తన స్టేజ్ మీద నుంచి అలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అందరినీ. ఈ లోపల గ్రూప్ ఫోటో తీసుకుందాం అనుకుంటా ఉంటారు. సో ఒక అబ్బాయి అయితే కనుక మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనేది గెంట్ తీసుకుని వచ్చేస్తుంటాడు. సో ఎవరన్నదో మనకి ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్ వాళ్ళ చెల్లి అయితే కనుక హీరోయిన్ దగ్గరికి వచ్చానమాట, నాకు కూడా నీ మ్యారేజ్కి రావాలని ఇష్టం లేదు, బట్ రాక తప్పలేదు అక్క అనేసి యూరా చెప్తా ఉంటుంది. అలా చెప్పేసి అనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అది కనుక పక్క దోసేసి మన హీరోయిన్ పక్కకు వెళ్ళి నుంచొని ఉంటుంది. అలా నుంచొని అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ని ఒక్కసారి ఆగానమాట. నేనైతే కనుక ఫుల్ పెళ్ళి కుదిరితే ఇది కనుక ఫొటోస్ దిగాలనేసి సెల్ఫీలు తీసుకున్నాను అనమాట. అవి వెంటనే ఆన్లైన్లో ఇది కనుక పోస్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు అయితే కనుక యూరో వంక అలా చూస్తూ ఉండేసరికి మన యూరో అయితే కనుక హీరోయిన్ చేపట్టుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అలా ఫొటోస్ తీసుకున్నాక హీరోయిన్ అయితే కనుక హీరోయిన్ వాళ్ళ చెయ్యి అయితే కనుక పక్క తీసానమాట. సారీ యూరా, ఎంతైనా నీకు నేను అక్కనవ్వండొచ్చు, బట్ నాకు మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నేనైతే కనుక ఇప్పుడు నా హస్బెండ్ చెయ్య పట్టుకోవాలనేసి హీరోయిన్ చెప్పుంటుంది. దానికి హీరో కూడా అనమాట, నీకు కూడా నాకులాంటి మంచివాడు దొరుకుతాడులే అనేసి మన హీరో చెప్పుంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు మ్యారేజ్ అయితే కనుక అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేసి ఉంటారనమాట. మన హీరో అంటాడు, ఏమైనా వైన్ తాగుదామా అనేసి అనుకుంటాడు, డ్రింక్ చేద్దామనేసి. బట్ హీరోయిన్ అంటది, లేదు నాకు కొంచెం అలసటగా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి మన హీరో అయితే కనుక అలా చూస్తూ ఉంటాడనమాట. అలా చూసి మళ్ళీ ఏమనుకున్నాడు ఏమో కానీ హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ అయితే కనుక లాక్ చేద్దాం అనుకుంటాడు. సర్లే రెస్ట్ తీసుకొని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరో అయితే కనుక మార్నింగే లెగ్స్ అనమాట వాటర్ కట్టని తాగుతూ ఉంటాడు. ఇదేంటి హీజు ఇంకా లెగలేదేంటి, బయటికి రాలేదు అనేసి టైం చూసుకుంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ అలజడైతే కనుక ఏమి వినిపించదు అనమాట, సౌండ్స్ కట్ట తన రూమ్లో నుంచి. ఇదేంటి తినుందా లేదా అనేసి పక్క తిరిగి చూసేసరికి ఫ్రిడ్జ్ మీద ఒక నోట్ అయితే కనుక రాసిపెట్టి ఉండే. సో నేనైతే కనుక చిన్న టూర్కి వెళ్తాను, 2 డేస్ వరకు నేను రాను అనేసి నోట్ రాసి పెట్టి ఉంటుంది. అది చూసిన మన హీరో ఇది కనుక వెంటనే తన రూమ్లోకి వెళ్ళి చెక్ చేసేసరికి మన హీరోయిన్ ఉండదన్నమాట. నా భార్య నేను లేకుండానే ఒంటరిగా హనీమూన్కి వెళ్ళిందా అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. అలా అనుకొని పక్క తిరిగి చూసేసరికి ఇంకొక నోట్ మీద ఇది కనుక మన హీరోయిన్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటుందో చిన్న చిన్న క్లూస్ అయితే కనుక రాసి ఉండే. సో అవన్నీ మన హీరో చదువుంటాడు. ఈ లోపల హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక టూర్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వచ్చి ఉండే అనమాట, బీచ్కి. సో అలా వచ్చానమాట, బీచ్ అంతా అలా చూసుకుంటూ ఉండేసరికి
ఉండేసరికి మన హీరోయిన్ గుర్తుకొస్తా ఉంటాడనమాట. సో, మన హీరో చాలా సార్లు నేను నీకు ఈ జర్నీలో ఎప్పుడు తోడుగా ఉంటా అనేసి చెప్పుంటాడు కదా! అవన్నీ ఆలోచిస్తే అయినా సరే నేనేంటి ఈయన గురించి ఆలోచిస్తున్నాను అనేసి పక్కకు తిరిగి చూసేసరికి మన హీరో నడుచుకుంటా వస్తా ఉంటాడు. అది చూసి హీరోయిన్ అది గనుక షాక్ అవ్వి, "అదేంటి మీరేంటి ఇక్కడికోలా వచ్చారు" అనేసి మన హీరోయిన్ అంటా ఉండేసరికి మన హీరో అంటాడు, "బీచ్ చాలా బాగుంది కదా!" అనేసి అంటా ఉంటాడు. నేను అడుగుతుంది మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు? అనేసి హీరోయిన్ అడుగుతా ఉంటే, దానికి హీరో చెప్తా ఉంటాడు, "నీ రూమ్‌కి వెళ్లి చూసాను. నీ రూమ్‌లో అయితే గనక చిన్న క్లూ కనిపించింది. ఆ విధంగా తెలుసుకున్నా" అనేసి హీరో చెప్తానమాట. "నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్నయ్యతో పాటు వచ్చాను. సో, మా అన్నయ్య, నేను, మా డ్యాడీ అయితే కనుక షిప్‌లో ట్రావెలింగ్ చేస్తా ఉండేసరికి మా అన్నయ్య అయితే గనుక తన ఫోన్ వాటర్‌లో పడిపోయింది. వెళ్ళి నన్ను తీసుకొని రమ్మన్నాడు. బట్ నేనైతే గనుక వెళ్ళను" అనేసి నేను చెప్తా ఉండేసరికి, వాడైతే గనుక "నువ్వు వెళ్ళు" అనేసి నన్ను పుష్ చేస్తా ఉన్నాడు. బట్ నేను వెళ్ళననేసి వాడిని కూడా నేను అలాగే చేస్తా ఉన్నాను. సరే అయితే నేనే వెళ్ళి తీసుకొనొస్తా అనేసి వాడైతే గనుక వాటర్‌లోకి దూకేసనమాట. ఫోన్ అయితే గనుక తీయడానికి ట్రై చేస్తా ఉన్నాడు. ఈ లోపల వాటర్‌లో అయితే గనుక వాడు మునిగిపోయాడనమాట ఈత రాక. అక్కడున్న వాళ్ళైతే గనుక మా అన్నయ్యని సేవ్ చేశారు. బట్ చుట్టూరు చూస్తా ఉన్న వాళ్ళైతే గనుక నేను మా అన్నయ్యని వాటర్‌లో తోసేసాననుకున్నారు. అదే మాటలు అక్కడికొచ్చి మా డ్యాడీ కూడా విన్నారనమాట. "అన్నయ్యకి ఏం జరిగిందో నాకు కూడా తెలీదు డ్యాడీ" అనేసి మా డ్యాడీకి నేను ఎంతలా చెప్పినా కానీ మా డ్యాడీ అయితే గనుక నన్ను కొట్టి నన్నయితే గనుక అపార్థం చేసుకున్నారు. సో, కడకి మా అన్నయ్యనైతే గనక అక్కడ ఉన్న వాళ్ళు సేవ్ చేశారు. బట్ మా అన్నయ్య కాలయితే గనక సో, అప్పటినుంచి తనకి ఆ విధంగా అయిపోయింది అనేసి. సో, అదంతా అయితే గనక మన హీరో చెప్తా ఉంటాడనమాట. అదంతా వింటున్న మన హీరోయిన్ అయితే గనక, "అంటే మీ అన్నయ్య కాలు అలా అవ్వడానికి రీజన్ మీరే అనమాట" అంటే, "అదేదో యాక్సిడెంటల్‌గా జరిగింది. నేను కూడా కావాలని చేసింది లేదు" అనేసి మన హీరో చెప్తానమాట. "అందుకోసమే నేను ఆ గిల్టీనెస్‌తో అయితే గనక మా ఇంటికాడ సరిగ్గా ఉండను, మా ఫ్యామిలీతో సరిగ్గా ఉండను" అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. ఆ మాటలన్నీ వింటుంటే మన హీరోయిన్ అంటది, "అంటే ఆ రోజు కూడా మీరు కావాలనే వచ్చారు కదా!" అంటే, "ఏ రోజు?" అంటే, "అదే ఆ రోజు మీ అన్నయ్య నన్ను రమ్మన్నాడనేసి నేను హోటల్‌కి వెళ్ళాను కదా! కాఫీ తాగడానికి. అప్పుడు ఆ రోజు మీరు అక్కడికొచ్చారు కదా!" అంటే, "హా! అది కొంచెము చెప్పాలంటే అలాగే" అనేసి మన హీరో చెప్తానమాట. "అయినా సరే నువ్వెందుకు నన్ను ఇంతలా ఇగ్నోర్ చేస్తున్నావంటే" దానికి హీరోయిన్ అంటది, "లేదు నేను నార్మల్‌గానే కదా ఉన్నానంటే" "లేదు నువ్వు నన్ను చాలా ఇగ్నోర్ చేస్తున్నావు. బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను నేను చాలా మిస్ అయ్యాను తెలుసా" అనేసి మన హీరో చెప్తానమాట. నేను చాలా ప్రేమిస్తున్నాను. చాలా అంటే చాలా ప్రేమిస్తున్నాను అనేసి మన హీరోయిన్ కళ్ళల్లోకి చూస్తానమాట. తన చేతినైతే గనుక పట్టుకొని తన కళ్ళల్లోకి అలా చూస్తూ మన హీరోయిన్ అది గనుక హగ్ చేసుకోననమాట. "నువ్వంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఐ లవ్ యూ హిజు" అనేసి చెప్తా ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తా ఉంటది. ఆ సీన్ అలా కట్ అయ్యుంటే నెక్స్ట్ సీన్‌లో మనకి జంక్షన్ చూపిస్తా ఉంటారు. జంక్షన్ అయితే గనుక ఫుల్‌గా డ్రింక్ చేస్తా ఉంటాడు. ఎందుకంటే హీరో అండ్ హీరోయిన్‌కి అది ఇంకా మ్యారేజ్ అయిపోయి ఉండే కదా! అందుకోసం హీరోయిన్ అది గనుక తిట్టుకుంటూ డ్రింక్ చేసుకుంటా ఉండేసరికి ఈ లోపల యూరా అది గనుక జంక్సీకి ఫోన్ చేసి, "హలో ఎక్కడున్నావంటే" బయట అనేసి జంక్సీ చెప్పుంటాడు. "సరే అయితే నీకు ఒక అడ్రస్ పెట్టాను తొందరగా రా" అనగానే, "హా! వస్తున్నా" అనేసి జంక్సీ వెళ్తా ఉంటాడు. ఈ లోపల యూరాని చూపిస్తా ఉంటారు. యూరా అయితే గనుక ఒక క్లబ్‌లో ఉండే అనమాట. తను అలా నడుచుకుంటూ వెళ్తా ఉండేసరికి ఒక అబ్బాయి అయితే గనుక యూరా చేపట్టుకొని తనతో అయితే గనుక తప్పుగా ప్రవర్తిస్తా ఉండేసరికి యూరా అయితే గనుక వాడి చెయ్యి అది గనుక గట్టిగా మెలి తిప్పేస్తా ఉంటదనమాట. ఈ లోపల అక్కడికొచ్చిన జంక్సీ అయితే గనుక వాడిని గట్టిగా కొట్టుంటాడనమాట. అలా ఆ అబ్బాయిని కొట్టగానే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అయితే గనక ఆ అబ్బాయి సైడ్ నుంచి వచ్చి మన జంక్సీని కొడతా ఉండేసరికి వాళ్ళందరితో అయితే గనక జంక్సీ ఫైట్ చేస్తా ఉంటాడు. అదంతా చూస్తున్న యూరా అయితే గనుక ఇంప్రెసివ్ అనమాట. ఇంకా చాలామంది వస్తా ఉండేసరికి జంక్సీ చేపట్టుకున్నాడనమాట. అక్కడి నుంచి అయితే గనుక బయటికి వీళ్ళిద్దరూ పారిపోయి చేస్తా ఉంటారు. అలా వెళ్ళి ఒక కారు పక్కన అయితే గనుక దాక్కుని ఉండేసరికి మన యూరా అయితే గనుక ఆ రౌడీలందరూ వెళ్ళిపోయారో లేదో చూసనమాట. జంక్సీని తిడతా ఉంటది. "అసలు నువ్వేం చేసావో తెలుసా?" అంటే, "ఏమో నాకు కూడా తెలీదు. నిన్ను అలా చూసేసరికి వాళ్ళు కొట్టాలనిపించింది. అందుకే కొట్టేసా" అనేసి జంక్సీ అయితే గనుక నవ్వుతూ చెప్తా ఉండేసరికి అది చూసిన యూరా అయితే గనుక, "నువ్వు చాలా బాగా క్యూట్‌గా ఉన్నావు తెలుసా" అనేసి వెంటనే మన జంక్సీని కిస్ చేస్తుంటది. అది చూసిన జంక్సీ కూడా అనమాట ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత వెంటనే మన యూరాని అయితే గనుక కిస్ చేస్తా ఉంటాడు. సో, వీళ్ళిద్దరూ అయితే గనుక ఇలా కిస్ చేసుకుంటా ఉంటారు. సో, ఈ సీన్ అయితే గనుక కంటిన్యూషన్ మనకి నెక్స్ట్ సీన్‌లో చూపిస్తా ఉంటారు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. వీళ్ళిద్దరూ వేరే ప్లేస్‌కొచ్చారు కాబట్టి హోటల్ తీసుకొనుండే మన హీరో అంటాడు, "అదేంటి హిజు అలా కూర్చొనున్నావు? ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు కదా!" అనేసి హీరోయిన్ అనగా దానికి హీరోయిన్ అంటది, "లేదు" అన్నట్టుగా చెప్తా ఉంటది. దానికి హీరో అంటాడు, "ఓహ్! అవునా? సరే అయితే నేనే వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవుతా" అంటే దానికి హీరోయిన్ అనమాట, "హా! మీరా?" అనేసి వెంటనే హీరో పక్కకు వచ్చి కూర్చోరనమాట. హీరోయిన్ అది గనుక బెడ్ మీదకి తోసేసి, "లేదు నేనే ఫస్ట్ ఫ్రెష్ అవ్వొస్తా. సో, మీరైతే గనుక వెయిట్ చేయండి" అనేసి హీరో ఫేస్ మీద అయితే గనుక దుప్పట్టా కట్ట అన్ని బెడ్‌షీట్ కప్పేస్తా ఉంటదనమాట. దానికి మన హీరో అంటాడు, "అసలు నువ్వేం చేస్తున్నావు?" అనేసి మన హీరో అంటా ఉంటే దానికి హీరోయిన్ అంటది, "ఏంటి నేను ఇప్పుడు షవర్ చేస్తా ఉంటే మీరు నన్ను చూస్తారా?" అంటే, "మరి అంతే కదా!" అనేసి మన హీరో అంటా ఉంటాడు. దానికి హీరోయిన్ అంటది, "లేదు కుదరదు. ఫస్ట్ మీరే అది గనుక కళ్ళు మూసుకొని ఉండంటే" "ఇది సమన్యాయం కాదు తెలుసా? నువ్వు
ఇద్దరికి సమన్యాయంగా ఉండాలి. నువ్వు షవర్ చేసినప్పుడు నేను చూస్తే, నేను షవర్ చేసినప్పుడు నువ్వు చూడాలి కదా అనేసి మన హీరో అంటా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, ఏంటి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? పోండి అయితే మీరు ఫస్ట్ షవర్ చేయండి. నేను ఈరోజు షవర్ ఒకటి ఏం చేయను అనేసి మన హీరోయిన్ పడుకునేసరికి హీరో అనమాట బాత్రూమ్ డోర్స్ క్లోజ్ అయ్యేలాగా రిమోట్‌తో బటన్ ప్రెస్ చేస్తుంటాడు. అది చూసి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవ్వి ఉంటది. సో, మన హీరోయిన్ వచ్చేసి బాత్రూమ్ డోర్స్ క్లోజ్ అవ్వకుండా గ్లాస్ అనమాట. సో, లోపల ఏదైనా చేస్తే బయటికి కనిపించిపోతారేమో అనేసి మన హీరోయిన్ టెన్షన్ పడి ఉండే. బట్ హీరో అయితే గనక అలా బటన్ ప్రెస్ చేసిన వెంటనే సో, లోపలోళ్ళు ఏం కనిపించకుండా బయటికి గ్లాస్ అయితే కనుక మారిపోయి ఉంటది. సో, అదంతా మన హీరోయిన్‌కి తెలీదయ్యా. అది చూసిన మన హీరో దగ్గర నవ్వుకుంటా ఉంటాడు. సర్లే అయితే నేనే ఫ్రెష్ అవ్వొస్తా అనేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వి బయటకొచ్చేసరికి హీరోయిన్ పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తా ఉంటది. అది చూసిన హీరోయికైతే గనక స్మైల్ చేసుకుంటా, సరే అయితే పడుకున్నట్టున్నావు కదా! సరే అయితే రెస్ట్ తీసుకో అనేసి మన హీరో అయితే గనక వెళ్ళి తన వంక అలా చూస్తా అనమాట. మన హీరో పడుకుంటా ఉంటాడు. సో, మన హీరోయిన్ అయితే గనక కళ్ళు తెరిగి చూస్తా ఉంటది. సో, వీళ్ళిద్దరూ అయితే గనక అలా ఉంటాయనమాట నైట్ అంతా. సో, నెక్స్ట్ సీన్‌లో అయితే గనక మనకు జంక్షన్ చూపిస్తా ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే గనక జంక్షన్ అండ్ హీరో అయితే గనక కిస్ చేసుకొని ఉండే కదా లాస్ట్ సీన్‌లో. సో, ఇప్పుడు కంటిన్యూషన్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య అయితే గనక నైట్ అదంతా జరిగిపోయి ఉండే. సో, వీళ్ళిద్దరూ అయితే గనక ఇంటిమేట్ అయ్యి ఉంటారు. మన జంక్స్ అయితే గనక లెగ్స్ చూసేసరికి షాక్ అవ్వుండే. బట్ హీరో అయితే గనక చిల్ అన్నట్టుగా వదిలేసి ఉండే. సో, వీళ్ళిద్దరూ అయితే గనక వెళ్ళి మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేస్తా ఉండేసరికి జంక్స్ అయితే గనక షాకింగ్‌గా, ఇప్పుడు మీ డ్యాడీ వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారేమో కదా! అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలిసామని వాళ్ళకి తెలిస్తే గనక కన్‌ఫ్యూజ్ అవుతారేమో కదా! అంటే దానికి యూరా అంటది, హే! ఇది పెద్ద విషయం ఏమి కాదులే అనేసి మన యూరా అంటా ఉంటదనమాట. ఈ లోపల టీవీలో అయితే గనక లోపల హీరో వాళ్ళ అన్నయ్య గురించి మీద గనక టీవీలో చెప్తా ఉంటారు. అవన్నీ అయితే గనక యూరో చూస్తా ఉంటది. జంక్స్ అయితే గనక మళ్ళీ ఇప్పుడు దీనికి ప్రాబ్లమ్స్ వచ్చినట్టున్నాయి అనేసి జంక్స్ చెప్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక మామగారిని చూపిస్తా ఉంటారు. మామగారు అయితే గనక హీరో వాళ్ళ అన్నయ్యని అయితే గనక తిడతా ఉంటాడు. సో, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటే, అది కాదు నానమ్మ అంటే, ఏంట్రా కాదు బిజినెస్ పరంగా అయితే గనక నీకు ముందుగానే చెప్పాను కదా! చాలా జాగ్రత్తగా ఉండాలని. సో, నువ్వొచ్చేసి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు తీసుకొస్తున్నావు అనేసి తిడతా ఉంటది. ఈ లోపల తనైతే గనక ఆ విషయాలన్నీ ఆలోచిస్తా అనమాట. వాళ్ళ సెక్రటరీతో మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ సెక్రటరీ అయితే గనక, సో, ఇప్పుడు మనకి మనీ చాలా అవసరం సార్. ఒకరి చేతిలో ఒకరు మారడం వల్ల మనీ అయితే గనక చాలా లాస్ అయ్యింది మనకి. సో, ఎవరైనా ప్రైవేట్ లోన్స్ ఎవరైనా ఇస్తే బాగుంటుంది సార్ మనకని గాని, మన హీరో వాళ్ళ అన్నయ్య అలా ఆలోచిస్తా ఉంటాడు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. సో, వీళ్ళిద్దరూ అయితే గనక బీచ్‌లో నడుచుకుంటా వస్తా ఉండేసరికి మన హీరోయిన్ అనమాట, మీకు వాటర్ అంటే చాలా భయం కదా! మీ వాటర్ భయం పోవాలంటే గనక నేను చేసినట్టు చేయండి అనేసి మన హీరోయిన్ అనమాట తన షూస్ తీస్తనమాట ఉత్తి కాళ్ళతోటి నడుస్తా ఉంటది. అది చూస్తున్న హీరో అయితే గనక తను కూడా అలా చేస్తా ఉంటాడు. ఫస్ట్ అయితే గనక చేయనని ఉంటాడు. బట్ హీరోయిన్ అయితే గనక ఒప్పించేసరికి మన హీరో కూడా అనమాట ఫస్ట్ పానిక్ అవుతాడు. అయినా సరే ఒక్క అడుగు చిన్న పిల్లల్లాగా నడుస్తా ఉండేసరికి మన హీరోకి కూడా నచ్చుతదనమాట అది. అది చూస్తున్న హీరోయిన్ కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ముందు నడుచుకుంటూ వెళ్తా ఉండేసరికి వెనకాల మన హీరో వెళ్తా ఉంటాడు. ఈ లోపల మన హీరోయిన్ అనమాట వావ్! అనేసి 2 చేతులతో ఇలా అంటా ఉంటది. అది చూసిన హీరో అయితే గనక హీరోయిన్ చేతులు తీసుకొని కిస్ చేస్తా ఉండేసరికి హీరోయిన్ అంటది, "ఏం చేస్తున్నారు మీరు?" అంటే, "నేనేం చేస్తాం" అనేసి మన హీరో ఇన్నోసెంట్‌గా ఫేస్ పెడతా ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అది గనక వాటర్ అది గనక హీరో మీదగా కాళ్ళతో తన్నుండే. సో, మన హీరో కూడా అనమాట హీరోయిన్ మీదకి తన్నుతా అనమాట. వాటర్ యొక్క భయం అయితే గనక మన హీరోకి పోయి ఉంటది హీరోయిన్ వల్ల. సో, హీరో అయితే గనక వాటర్‌లో అలాగా చిన్న పిల్లలాగా ఆడుకుంటా ఉండేసరికి అదంతా మన హీరోయిన్ నవ్వుతా చూస్తా ఉంటది. సో, ఆ రోజు నైట్ అయ్యుండే. మన హీరో అయితే గనక బెడ్ మీద కూర్చొననమాట హీరోయిన్ తోటి, "ప్లీజ్ నువ్వు నన్ను నమ్ము. నేనైతే గనక నీకు ప్రామిస్ చేస్తున్నాను. నా హద్దుల్లో ఇక నేనుంటా. నేను మంచం మీద పడుకుంటా" అనేసి మన హీరో అంటా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, "లేదు లేదు మీరు కింద పడుకోండి" అనేసి హీరోయిన్ తోస్తా ఉండేసరికి, "అంటే నీకు నా మీద చెడు ఆలోచనలు ఉన్నాయన్నమాట. అందుకే నువ్వు నన్ను బెడ్ మీద పడుకోనివ్వడం లేదు. అంటే నువ్వు నన్ను అదంతా చేద్దాం అనుకుంటున్నావా" అనేసి మన హీరో అంటా ఉంటాడు. దానికి హీరోయిన్ అనమాట, "ఓహ్! ఏమంటున్నావు నువ్వు" అంటే, "అంతే నువ్వు ఆ విధంగానే ఆలోచిస్తున్నావు" అనేసి మన హీరో అయితే గనక చేతులతోటి తన మానాన్ని కాపాడుకుంటా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట, "సరే అయితే మీరు బెడ్ మీద పడుకోండి. ఇంకో మధ్యలో ఒక లైన్‌గా బెడ్‌షీట్ పెడుతున్నాను. మీరైతే గనక ఈ లైన్ క్రాస్ చేయకూడదు" అనేసి, లైన్ క్రాస్ చేయకూడదు ఓకేనా అనేసి హీరో తోటి హీరోయిన్ చెప్తా ఉంటది. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేసేయండి అనేసి హీరోయిన్ చెప్పేసరికి హీరో కూడా అనమాట వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసొచ్చు అనమాట. హీరోయిన్ పక్కన అయితే గనక కూర్చొని అలా ఆలోచిస్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట అలా పడుకొని ఆలోచిస్తా ఉండేసరికి హీరో అనమాట, "ఈరోజు మార్నింగ్ అంతా నువ్వు నాతో పాటే ఉన్నావు. నిన్ను చూడడానికి అయితే గనక నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. బట్ నువ్వైతే గనక హ్యాపీగా లేవు. నువ్వు చాలా సాడ్‌గా ఉన్నావు" అనేసి హీరో చెప్తా అనమాట. "సో, నాకైతే గనక తెలుసు నువ్వు అసలు ఎందుకు
ఎందుకు ఇలా బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నన్నెందుకు ఇంతలా నమ్మడం లేదు నాకు అర్థం కావట్లేదు. మన రిలేషన్ అయితే గనక అందరిలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. బట్ నువ్వైతే గనక ఆ విధంగా అనుకోవడం లేదేమో కదా అనేసి మన హీరో చెప్తా ఉండేసరికి ఇంక హీరోయిన్‌కి అనమాట కోపం వచ్చేసి, సరే అయితే నేనే కింద పడుకుంటా. మీరే బెడ్ మీద పడుకోండి అనేసి హీరోయిన్ వెళ్ళిపోతా ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ చేయి పట్టుకొని ఆపనమాట. నేను ట్రూగా నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను నమ్మొచ్చు. నువ్వు అసలు నన్ను ఎందుకు నమ్మడం లేదు నాకు తెలియడం లేదు. బట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అంటే దానికి హీరోయిన్ అనమాట, నేను ఎవరిని నమ్మలేను. నాకు ఎవరి మీద నమ్మకం లేదు అనేసి అంటే దానికి హీరో అంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అదేంటి అంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను వచ్చేసి మా నాన్నకి నిజమైన కూతుర్ని అంటే, హా ఏంటి అనగానే, హా అవును మా డాడీకి నేను నిజమైన కూతుర్నే. ఇప్పుడున్న మా డాడీకి నేను సొంత కూతుర్ని అనేసి హీరోయిన్ చెప్పనమాట. ఈ విషయం నాకు మొన్న మా తాతయ్యని కలిసాకే తెలిసింది. అంతేకాదు ఈ విషయం యూరో వాళ్ళ అమ్మకు కూడా తెలుసు అనేసి హీరోయిన్ చెప్తా ఉండేసరికి ఆ మాట వింటున్న హీరో ఇంకా షాక్ అవ్వి, ఈ విషయం తెలిసాక నువ్వు చాలా బాధపడి ఉంటావు కదా అనేసి హీరోయిన్తో అంటా ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అది కనుక ఏడుస్తూ ఉంటుంది. సో ఇన్ని రోజుల నుంచి అయితే కనుక తన పెంపుడు తండ్రి సొంత తండ్రి అనే విషయం ఇప్పుడు తెలిసి ఉంటుంది మన హీరోయిన్కి. బాగా ఏడుస్తూ ఉండేసరికి హీరో అనమాట, సరే అయితే ఈ విషయంలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ నీకు నేను చేస్తా అనేసి హీరో చెప్పేసరికి వెంటనే హీరోయిన్ అనమాట వెళ్ళి హీరోని కిస్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో అది కనుక షాక్ అవుతూ ఉంటే దానికి హీరోయిన్ అంటది, హాగు నాకు ఈ విషయం బాగా తెలుసు నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని, అంతేకాదు నువ్వు వచ్చేసి నన్ను చాలా లవ్ చేస్తున్నావని. బట్ నేనైతే కనుక ఎవరిని లవ్ చేయలేను. నాకు ఎవరి మీద నమ్మకం లేదు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే దానికి హీరో అనమాట, నువ్వు నన్ను లవ్ చేసినా లవ్ చేయకపోయినా కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్నది కానీ నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. సో నీకు నా మీద నమ్మకం ఉంటే చాలు అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. అలా చెప్పగానే మన హీరోయిన్ అయితే కనుక హీరో యొక్క చెంపనైతే కనుక పట్టుకుని అనమాట, సో నేను నీ మీద నమ్మకం అయితే కనుక ఉంటుంది నాకు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. అలా చెప్పేసి అనమాట దాన్ని చేయి తీస్తూ ఉండేసరికి హీరో అనమాట వెంటనే హీరోయిన్ చేయి పట్టుకుని అనమాట, నువ్వైతే కనుక నా గురించి ఆలోచించడం స్టార్ట్ చేసావు కదా ఆ ఫీలింగ్ నాకు చాలు అనేసి మన హీరో అనమాట అలా చెప్తా అనమాట. హీరోయిన్ చెయ్యి అది కనుక తీసుకొని మళ్ళీ తన చెంప మీద అయితే కనుక పెట్టుకుంటా ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక ఒకరి కళ్ళలోకి అయితే కనుక ఒకరు అలా చూసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట హీరో దగ్గరకంటూ వచ్చి హీరోయిన్ అయితే కిస్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు అయితే కనుక ఇలా కిస్ చేసుకుంటూ ఉంటారా. సో వీళ్ళిద్దరు అయితే కనుక బెడ్ మీద పడుకొని ఉండే సో మన హీరో అయితే కనుక హీరోయిన్ అదంతా చేస్తూ ఉండేసరికి మన హీరోయిన్ కూడా అనమాట సో దానికి ఓకే చెప్పేసి ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక చాలా ఫోర్స్గా మన హీరోయిన్ అదంతా చేస్తూ ఉండేసరికి మన హీరోయిన్ అనేది నాకు ఊపిరి ఆడడం లేదు కాస్త ఆగు అంటే, లేదు హీజు నా వల్ల కాదు ప్లీజ్ నన్ను ఆపుకనేసి మన హీరో అయితే కనుక ఫోర్స్గా అదంతా చేస్తూ ఉంటాడనమాట. సో వాళ్ళిద్దరు అయితే కనుక అలా ఇంటిమేట్ అయ్యి ఉండే ఇప్పుడైతే కనుక మనకి మన హీరో వాళ్ళ అన్నయ్యని చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళ అన్నయ్య అయితే కనుక హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంది కదా యూరో వాళ్ళ అమ్మ, సో తనైతే కనుక తనకి విజిటింగ్ కార్డు ఇచ్చి ఉంటుంది ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు అనేసి. సో దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక రిటర్న్ వచ్చేస్తూ ఉంటారనమాట. కుకింగ్ టీచర్ ఉంది కదా ఆవిడైతే కనుక హీరోయిన్కి ఫోన్ చేసి, అమ్మ హీజు నీకు ఒక విషయం చెప్పాలి. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు ఒకరు. సో తను వచ్చేసి యూఎస్ఏలో ఉంటారు. తను వచ్చేసి మంచి మంచి పెయింటింగ్స్ అయితే కనుక కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆయన అయితే కనుక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు చూడు అనేసి అదైతే కనుక షేర్ చేస్తుంటుంది హీరోయిన్కి. అలా షేర్ చేశాను అనమాట. అందులో ఉన్న పెయింటింగ్ నువ్వు నాకు ఇచ్చిన పెయింటింగ్ సిమిలర్గా ఉన్నాయి, దాని మీద ఉన్న సిగ్నేచర్ కూడా ఒకటే, కాబట్టి నువ్వు నాకు చెప్పావు కదా ఇప్పుడు వరకు నువ్వైతే కనుక ఎటువంటి పెయింటింగ్స్ అమ్మలేదని, బట్ ఈ పెయింటింగ్ ఎలా వెళ్ళింది ఆయన దగ్గరికి అనేసి అని టీచర్ అడగదానికి హీరోయిన్ అనమాట, ఒకవేళ మా అమ్మ నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందమ్మా టీచర్ అని చెప్పుంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి విషయం అంతా అడుగుంటుంది. సో వాళ్ళ తాతయ్య చెప్పడం స్టార్ట్ చేస్తుంటాడు, మీ అమ్మ వచ్చేసి మీ డాడీ లవ్ చేసుకున్నారు, బట్ నేనైతే కనుక వాళ్ళిద్దరు మ్యారేజ్కి ఒప్పుకోలేదు. సో అప్పటికే మీ అమ్మ వచ్చేసి ప్రెగ్నెంట్ అయినా సరే నేను ఒప్పుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 3 years తర్వాత మీ అమ్మ చనిపోయిందనే విషయం తెలిసింది నాకు ఫైర్ యాక్సిడెంట్లో. ఆ తర్వాత నేను చాలా అంటే చాలా బాధపడ్డాను ఎందుకు ఒప్పుకోలేదు అనేసి. ఆ తర్వాత అప్పుడే నిన్ను కూడా మేము తెచ్చుకుని అనాథాశ్రమంలో తెచ్చుకొని పెంచుకుంటా ఉన్నాము. సో నాకు ఒక డౌట్ వచ్చింది, సరే కదా స్పిరిట్స్తో మాట్లాడే దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు అనేసి. సో ఆవిడ దగ్గరికి వెళ్ళాక నాకు విషయం తెలిసిందనమాట. సో నువ్వు వచ్చేసి నా సొంత మానవరాలవే అనేసి ఆవిడ చెప్పింది. సో నేను కూడా అనమాట DNA టెస్ట్ చేయించాను. దాంట్లో ఇది కనుక రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. సో నువ్వు వచ్చేసి నా సొంత మనవరాలని అప్పుడే తెలుసుకున్నా అనేసి ఆయన చెప్పుంటాడు. దానికి హీరోయిన్ అనమాట, ఓ అవునా, సో మీరు వచ్చేసి బిజినెస్ మ్యాన్ కదా, నా పెళ్ళికి ఇచ్చిన మనీ కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తా అంటే, లేదమ్మా అది నీకు పెళ్ళికి ఇచ్చానంటే నువ్వు వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్, బిజినెస్ కోసమే కదా ఏదైనా చేసుకుంటావు, నీ డబ్బు వద్దు నువ్వు వద్దు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉండేసరికి ఆయన అనమాట, హీజు ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే దానికి హీరోయిన్ అనమాట, ఏం చేస్తానో
చూస్తా ఉండండి. నా గుర్తింపు అయితే గనుక నేను తెచ్చుకుంటాను. సో, అందరికీ నిజం చెప్తాను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళడంతోటి వాళ్ళ తాతయ్య అలా చూస్తా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యుండే. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ అండ్ మన హీరో అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తా ఉంటారు. హీరోయిన్ వచ్చేసి ఫుడ్ స్టార్టింగే తిందనమాట. తనకి ఫుడ్ తినాలంటే చాలా భయం అనమాట. అది గమనించిన హీరో అనమాట తన ప్లేట్ తీసి హీరోయిన్‌కి ఇచ్చి హీరోయిన్ ప్లేట్ తను తీసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ డాడీ అనమాట హీరో తోటి సారీ మీ మ్యారేజ్‌కి రాలేనందుకు అంటే, పర్వాలేదు మామయ్య గారు అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ అనమాట పర్వాలేదు నాన్న నీకు హెల్త్ బాగోకే కదా రాలేదు. ఇట్స్ ఓకే అనేసి, నాన్న నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నాకు చిన్న హెల్ప్ కావాలి అంటే, ఏంటమ్మా అడుగు అంటే, అదే నేను వచ్చేసి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడదాం అనుకుంటున్నాను. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ నువ్వు ఇస్తావా అనగానే వాళ్ళ అమ్మాయి కోపంగా చూస్తా ఉంటది. ఈ లోపల వాళ్ళ డాడీ అంటాడు ఏంటి నిజమా అంటే, హా అనేసి యూర్ అంటది అదేంటి డాడీ నేను పెడదాం అనుకుంటున్నాను కదా అక్క ఆల్రెడీ ఇంకా ఎటువంటి పెయింటింగ్స్ కూడా సేల్ చేయలేదు. అటువంటిది అక్క ఎలా పెట్టుకుంటో చెప్పు అంటే, ఏంటమ్మా అలా అంటున్నావు మీ అక్క వచ్చేసి అడిగింది కదా తనే ఫస్ట్ పెట్టుకుంటా అంటుంది కదా అంటే, దానికి యూర్ అంటది అదేంటి డాడీ నువ్వు అలా అంటున్నావు అక్క వచ్చేసి ఒక్క పెయింటింగ్ కూడా ఇప్పటికి అమ్మలేదు తెలుసా అంటే, దానికి హీరోయిన్ నవ్వనమాట. అదేంటి నేను ఒక్క పెయింటింగ్ అమ్మలేదని నీకెలా తెలుసు నేను వచ్చేసి చాలా పెయింటింగ్స్ అమ్మాను కవలితే ఇది చూడని అనేసి దాని ఫోన్లో కూడా చూపిస్తూ ఉంటుంది. హీరో కూడా అనమాట హీజుకి అది కనుక ఈ అవకాశం ఇవ్వండి. హీజు వచ్చేసి చాలా మంచిగా అది కనుక తన ప్రతిభ చూపించుకుంటుంది అందరికీ అనేసి మన హీరో చెప్పుంటాడు. హీరోయిన్ అది కనుక ఒక ఫోన్లో తన మీద వచ్చిన ఆర్టికల్ చూపిస్తూ ఉంటుంది. సో హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే కనుక హీరోయిన్ తెలియకండి హీరోయిన్ వేసిన పెయింటింగ్స్ అన్నీ అనమాట చాలామందికి అమ్ముంటుంది. బట్ అవి వేసిన ఆర్టిస్ట్ ఎవరు అన్నది ఇప్పటికి ఎవరికి తెలియదు. హీరోయిన్ అనమాట ఆర్టిస్ట్ ఎవరు అన్నది పబ్లిక్కి తెలిసేలా చేసి ఉంటుంది. సో ఆర్టిస్ట్ ఎవరో కాదు మన హీరోయినే కదా. సో మన హీరోయిన్ మీద చాలా విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. సో ఆర్టిస్ట్ కాబట్టి సో అదంతా ఇదే కనుక చెప్పేసరికి వాళ్ళ డాడీ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు. అవునమ్మా కంగ్రాట్స్ అనేసి. ఈ లోపల యూరో అయితే ఇంకా పిచ్చి పెట్టి దానిలాగా అనమాట రూమ్లో అరుస్తూ ఉండేసరికి వాళ్ళ అమ్మ అయితే కనుక అది కాదమ్మా నీ కోసం అన్నీ నేను చేస్తాను కదా కాసేపు వెయిట్ చేయమను నా లిటిల్ ప్రిన్సెస్ అంటే, దానికి యూరో అంటే అమ్మ నాకు తెలుసు నువ్వు నన్ను కేవలం నీ యొక్క సంతోషం కోసమే వాడుకుంటావు. సో చిన్నప్పుడు కూడా నేను నీ కడుపులో ఉన్నప్పుడు కూడా నన్ను యూజ్ చేస్తే నువ్వు డాడీని మ్యారేజ్ చేసుకున్నావు కట్ట అనేసి తను అని ఉంటుంది. దానికి వాళ్ళ అమ్మ కోమోజు గట్టి కొట్టేసరికి సో యూరో అనమాట ఏడుస్తూ ఉండేసరికి సో వాళ్ళ అమ్మ అనమాట ప్లీజ్ అమ్మ నా చిట్టి తెలుగు కాదు నేను ఇదంతా కావాలని చేయలేదు నేను ఎప్పుడు నేను కొట్టాలనుకోలేదు బట్ నువ్వు వచ్చి అలా మాట్లాడేసరికి కొట్టాను వాడు నాకు చాలా ఇష్టం అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. సీన్లో అనమాట హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా తన అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక ఆంటీ చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను అనేసి ఏడ్చుకుంటూ ఫన్నీగా వచ్చేస్తూ ఉంటుంది. దానికి వాళ్ళ ఆంటీ అనమాట నా బంగారు తెలివి ఎంతలా కష్టపడుతున్నామో అనేసి అంటూ ఉండి సరేనమ్మా నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను చూడు ఈ న్యూస్. సో ఈ హీజు మీద చాలా ఆర్టికల్స్ రిలీజ్ అయినాయి. తను వచ్చేసి ఒక ఫేమస్ ఆర్టిస్టా. సో ఇప్పుడు వరకు తన ఆర్టిస్ట్ అని ఎవరికి తెలియదు ఇప్పుడే రివీల్ అయింది. అంటే ఇప్పుడు వరకు హీజుకి తెలియకుండా హీజు యొక్క పెయింటింగ్స్ అని వాళ్ళ అమ్మ తనకు తెలియకుండా సేల్ చేస్తుంది కదా అంటే, ఆంటీ నువ్వు చాలా గ్రేట్ తెలుసా అందుకోసమే నువ్వన్నీ భలే కనిపెట్టేసావు తెలుసా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. అసలు ఇదేం ఫ్యామిలీ ఒకరికొకరు తెలియకుండా ఏంటి ఇలా ఉంటున్నారు. అయినా సరే నువ్వు కూడా హీజు తరపు నుంచి చాలాసార్లు తనకి మంచి జరగాలనేసి చాలా ఆర్టికల్స్ రిలీజ్ చేసావు కదా అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు తన కోసం తను ఏంటి అసలు అనేసి ఈ మేడం అడుగుతూ ఉంటుంది. దానికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటది ఆంటీ నీకు ఒక క్వశ్చన్ చెప్పాలి చిన్నగా ఉన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు మా స్కూల్లో అది కనుక నన్ను అందరూ బుల్లీ చేస్తూ ఉండేవారు అంటే ఎందుకంటే అది ఒక వాళ్ళకి ఆనందం అనమాట. సో ఆ టైంలో నన్ను సేవ్ చేసింది హీజు. సో తను అప్పుడు నా స్కూల్ టైం నుంచి నాకు కాలేజ్ అవి వరకు తను నా పక్కనే కూర్చొని తనకు నాకు ఎప్పుడు సపోర్ట్గా చేస్తాను ఉంది. అందుకోసమే తనకి ఏ హెల్ప్ కావాలని నేను చేస్తూ ఉంటాను. సో తను వచ్చేసి చాలా మంచి అమ్మాయి అంతేకాదు గూకి తనే కరెక్ట్ అమ్మాయి. సో తన గూ యొక్క రోగం తీరాలి అంటే కనుక హీజు తప్పకుండా ఉండాలంటే ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు గురించి మళ్ళీ తప్పుగా అంటున్నావు అంటే నేను సరదాగా అనిస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మేడం చాలా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక మేడం వాళ్ళ ఇంటికి రాగానే హీరోయిన్ అనమాట వాళ్ళ అత్తయ్య గారిని చూసి అత్తయ్య గారు అని నమస్కారం చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఆవిడ కనుక చేతులు పట్టుకుని వచ్చేస్తూ ఉండేసరికి మన హీరో తనని ఎక్కడ హక్ చేసుకుంటుందని చేతులు చూపిస్తూ ఉంటాడు. బట్ వాళ్ళ అమ్మ అయితే కనుక హీరోయిన్ హక్ చేసుకుని ఉండే అలా హక్ చేసుకుని నా బంగారు తల్లి నీ కోసం నేను చాలా వెరైటీస్ ప్రిపేర్ చేశానమ్మా రా తినగానే అనేసి తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో అలా తీసుకువెళ్ళి డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళి ఉండే. సో అక్కడైతే కనుక చాలా వెరైటీస్ అనమాట మన హీరోయిన్ కోసం చేసి ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక హీరోయిన్కి సరిగ్గా ఫుడ్ కూడా మంచిగా పెట్టి ఉంటారు అనమాట. సో అంతా అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మేడం చాతో చెప్పుంటారు. అందుకోసం మేడం చా ఇంత మంచిగా ప్రిపేర్ చేస్తుండే. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక చాలా హ్యాపీగా అయితే కనుక డిన్నర్ తింటూ ఉంటారు. ఈ లోపల అక్కడే అయితే కనుక
కనుక హీరో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా! తను వస్తా ఉంటాడు. అలా వచ్చనమాట. అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా! సరే అయితే ఈ హ్యాపీనెస్‌ని మీతో కూడా నేను షేర్ చేసుకుంటా నా హ్యాపీనెస్‌ని అనేసి అక్కడికి యూరాన్ తీసుకొనొచ్చుంటాడు. యూరాన్ తీసుకొనొచ్చి తిను నా గర్ల్ ఫ్రెండ్ నేను తిన్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా అనేసి అందరిని ఇంట్రొడ్యూస్ చేసుంటాడు అందరికీ. అది విన్న అక్కడ ఉన్న వాళ్ళైతే కనుక చాలా షాకింగ్‌గా చూస్తా ఉంటారనమాట. ఇదేంటి మొన్నటి వరకుము మన హీరో వెనకాల పడ్డా ఉన్నది. ఈరోజు ఏమైతే గనక హీరో వాళ్ళ అన్నయ్య వెనకాల పడుతుంది ఏంటనేసి షాక్ అయ్యి ఉంటారు. ఇక్కడితో ఈ పార్ట్ అయిపోయింది. ఇక్కడితో ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్‌లో ఏమవుతుందో చూసేయొచ్చు. కొంచెం కోల్డ్ చేసింది. వాయిస్‌లోనే మీకు తెలుస్తా ఉంటది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే మీకు చాలా సార్లే చెప్పా ఉన్నాను. ఏంటంటే ఫుల్ నాయిస్ ఉంటది. ఇంటి పక్కన కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అందుకోసమే వీడియోస్ చేయడం లేదు. సో, బిఎల్‌లోళ్ళు ఎవరైనా చూసినా కానీ ప్లీజ్ అర్థం చేసుకోండి. దాంట్లో కూడా వీడియోస్ చేస్తాను. మెయిన్ రీజన్ ఇదే నాయిస్ ఉంటుంది. అందుకే చేయడం లేదు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.